శనార్థులు వీకెండ్ తిన్మర్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడురి. మెల్లగా కాలైతున్న మేడారం 3 రోజులకు తిరుగువారం. ఇండ్ల మీద కూరగాయల పంటలు కరవు కాకుండా ఉండాలనే పానాలు. రైతన్న వండిస్తుండు చపాట మిర్చి పంట, మన మిర్చి కంటే డబల్ రేట్ వస్తుందట. పండ్లకు కట్టిండ్రు కవర్లు, ఇట్లా వేస్తే రావట బీమార్లు. చెత్త వేరు చేసింది లేదు, కంపోస్ట్ తయారు చేసింది లేదు. నిరుడు జంపనవ్వ అక్కడ గన్ని నల్లా లేకుండే కదక్క, గద్దెల కాడ సుత క్యూ లైన్ల తిప్పలు లేకుంటేనే పోయినాం వచ్చినాం. బస్సులు ఎక్క కాడ దిగే కాడ సుత బొచ్చడి క్యూ లైన్లు పెడితే ఎవ్వల సక్కన ఆళ్ళే పోయినరు. ఈ తాప జాతరలో మస్తు సంబరం అనిపించింది. కానీ మునుపటి కంటే భక్తులు బగ్గొచ్చిన సుత ఏడ గింత తిప్పలు కాకుండా అమ్మల దర్శనం మంచిగా అయింది చెల్లె. ఇగో ఇవే ముచ్చట్లు నడుస్తున్నాయి ఊర్ల పొంట. అమ్మవార్లు వనంలకు, భక్తులు ఇండ్లకు. మేడారం మళ్ళా ఎప్పట్లెక్క అవుతుందిగా. ఈ బుధారం నాడు తిరుగువారం తోటి జాతర పూరా గొడుస్తుంది. అప్పటిదాకా కూడా మొక్కులు పెట్టేటోళ్ళు పెడతానే ఉంటారు. 4 రోజుల జాతరకు 1.5 మంది వచ్చిండ్రంటే ఎంత సంబురంగా జరిగిందో చూడుండ్రిగా. ఆర్టీసోళ్ళు 6000 బస్సులు నడిపితే ఇక వచ్చిన కార్లకు, ట్రాక్టర్లకు, టాటా సుమోలకు, డీసీఎంలకు, లారీలకు లెక్కేలేదు. కొందరైతే బలగాన్ని మొత్తం తీసుకొని వచ్చిండ్రు. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు అయ్యే వరకు అట్లా కొంత పెరిగిండ్రు ఈ తాపకు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులొప్ప చెప్పి ఆడనే గూడారాలు వేసుకొని తినుకుంటా తాక్కుంటా మనసు తుర్తి చేసుకున్నారు. గవర్నర్ మేడం, ముఖ్యమంత్రి సారు, స్పీకర్ సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దోళ్ళు మస్తు మంది వచ్చి గోల్చుకున్నారు తల్లులను. లెక్కకైతే జాతరకు 6 నెలల ముందు సందే పనులు చాలు చేస్తారే ఎప్పుడైనా. ఈ తాప ఓట్లుండుట్లా ఆల్చమైన లోకల్ ఎమ్మెల్యే మంత్రి సీతక్క దగ్గరుండి పనులర్చుకుంది 2-3 రోజుల కోపారు పోయి. జాతర టైంలోనైతే ఈడికెళ్ళి కదలనేలే. గద్దెల చూడుండ్రి, 100ల కమానం పెట్టిన గల్లె పెట్టెలు నిండినాయి. అట్లనే ఒడి బియ్యం, చీరసారలు గుట్టలున్నాయి. ఇవన్నీ వరంగల్ కు తీసుకుపోయి లెక్క పెడతారు 2-3 రోజులు. ఇంకో దిక్కు మేడారంలో చెత్త బొత్త తీసేసే కార్యం నడుస్తుంది. బియ్యం కావాలంటే రైస్ డిపోకు, చికెన్ కావాలంటే చికెన్ సెంటర్కు, యాటకూర అయితే మటన్ షాప్ కాడికి, చేపలు తినాలనిపిస్తే సీదా చెరువు కాడికో చేపల మార్కెట్కో పోతారు. అట్లనే నీసొద్దనుకుంటే కూరగాయలు కొనడానికి మార్కెట్కు పోతారు. నచ్చిన కూరగాయలు తెచ్చుకొని వండుకొని తింటారు, అంతే కదా. కానీ పట్నంలో కొందరు మార్కెట్కు పోకుండానే వాళ్ళకు నచ్చిన కూరలు వండుకొని తింటురులా. అట్లెట్లా అంటారా, దానికో లెక్కుంది. పట్నంలో ఏం నడుస్తుందంటే మిద్దె తోటల పెంపకం. ఈ నడుమ ఏ ఇల్లు మీద చూసినా ఇవే కానొస్తున్నాయి. మరి మంచిగా కుండీలు, బాటళ్ళు, బకెట్లలో మట్టి నింపుతున్నారు. నచ్చిన కూరగాయలు, పూల మొలకలు పెంచుతున్నారు. వంకాయలు, బీరకాయలు, కాలీఫ్లవర్ కాంచెల్లి ఆకుకూరల దాకా అరొక్కటి పండిస్తున్నారు. కరోనా వచ్చిపోయిన కాంచెల్లి జరంత రువ్వడి పెంచిండ్రు మిద్దె తోటలు పెంచుట్లా. బయట మార్కెట్ల దొరికే కూరగాయలు మందులు మాకులు కొట్టి వండిస్తారు కాబట్టి ఇంటి మీదనే వెనకటి పద్ధతిలో వండిస్తుర్రు అన్నట్టు. మరి సాగు పద్ధతులు ఎవరు చెప్తుర్రంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ అయితే ఉంటుందమ్మా. కాకపోతే నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే యూట్యూబ్లో నేర్చుకుంటున్నాను. ఆయన ఆల్మోస్ట్ నాకు తెలుసు కాబట్టి. ఏమేం కూరగాయలు ఎట్లెట్లా వండియాలనో అనే కాదు, సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేసుకోవాలనో సుత యూట్యూబ్ లో చూసి నేర్చుకొని ఇంట్లోనే తయారు చేస్తున్నారు. ఇంట్లోనే గొర్రెరు, ఆవేరు తెచ్చుకొని కిచెన్ వేస్ట్, ఇక్కడ గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఇవన్నీ చేసేసి కంపోస్ట్ చేసుకుంటాను. అగో ఇంటి మీద మొత్తం ఎండిపోయిన ఆకులు, వంటరల చెత్తతోని ఇట్లా కుండీలల్లా ఎరువు తయారు చేసుకుంటుర్రు. మిద్దె తోటలతోటి ఇంట్లో కూరగాయల ఖర్చు తప్పుతుంది, మళ్ళా పానం ఖరాబ్ కాకుండా ఉంటది. కాబట్టి మీకు సుతా కుదిరితే గీకమత్ చేయరి మరి.
ఇప్పుడిప్పుడు పల్లె ప్రకృతి వనాలను పెట్టిరు కానీ పట్నంలో గార్డెన్లు పార్కులు షాన్నే ఉంటాయి. పొద్దుగాల వాకింగ్లు రన్నింగ్లు చేస్తోళ్లకు ఐతారం వస్తే పోరలను తీసుకుపోయి ఆడిస్తానికి మంచిగా అక్కడికొస్తాయని పార్కులు కట్టిస్తారు. అట్లనే ఇప్పుడు సుత పట్నం చుట్టుముట్టు కొన్ని పార్కులు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సుత. అట్లని అవన్నీ జిహెచ్ఎంసీలు కడుతున్న పార్కులు కాదుల్లో. ఓ పక్క జీవాలు ఉన్నాయి, వీళ్ళేమో వాకింగ్ చేస్తుర్రంటే నడుచుకుంటూ అడవికి పోయిరేమో అనుకునేరు. అడవే వీళ్ళ తానికి వచ్చింది. అవు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అంటారు. హైదరాబాద్ చుట్టుముట్టు గీసొంటి పార్కులు 50కి మీదనే ఉన్నాయి. దినామింత గాలి ఖరాబ్ అవుతుండే వరకు పబ్లిక్ తాటగాలిని పీల్చాలని ఫారెస్ట్ వాళ్ళకి ఉపాయం చేసిర్రు. మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఎయిర్, పొల్యూషన్ లేని ఎయిర్ ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం మాకు ఇక్కడ ఉన్నందుకు చాలా సౌకర్యంగా ఉంది. సిటీ అవుట్స్కట్స్ కన్నా కాలుష్యం వల్ల కానీ ఏ డిఫరెన్స్ లేకుండా వాతావరణం కూల్గా ఉంటుంది. అటు పోరలాడుకుంటానికి ఉయ్యాలలు, జారుడు బండలు, ఇటు పెద్దలు వాకింగ్ చేస్తానికి ట్రాక్, ఎక్సర్సైజులు చేస్తానికి ఓపెన్ జిమ్ ఉన్నాయి. దినం పొద్దుగాల వాకింగ్ చేయొచ్చు. ఐతారం పూట ఇంటోళ్ళని తోలుకొని పిక్నిక్ పోవచ్చు. ఇంకిన్ని సౌలతులు చేస్తే మంది బాగొస్తారు, మస్తు ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు పబ్లిక్. ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే రోజు సుమారు దీనికి ఒక 800 నుంచి 900 మంది ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా మంది వస్తుంటారు. అట్లాని పార్కులకు పోడు పుక్కట్ల కాదుల్లో. మునుపు 100 నుంచి 150 తీసుకునేటోళ్ళు ఇప్పుడు 200 తీసుకుంటారట. వాకర్లను ఫ్రీగా పంపాలి అని వస్తున్నారు. వాకర్స్ మాత్రం ఫ్రీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ అందరూ అనుకుంటున్నారు. అంతటా గాలి గలీజ్ అవుతుంది కాబట్టి పట్నంలో ఉండేటోళ్ళ పానాలు కాపాడాలంటే ఇసొంటి కమతులు పట్నం చుట్టుముట్టు అంతటా పెట్టాలి అని కోరుతున్నారు. ఇట్లాంటి పార్కులు సిటీ చుట్టూ సిటీ సరౌండింగ్స్ మొత్తం కంపల్సరీ పెడితే ఇంకా అందరి ఆరోగ్యాలు కూడా హెల్తీ పరంగా బాగుంటుందని. కూరల ఉప్పెంత ముఖ్యమో కారం సుత అంతే ముఖ్యం. లేదంటే సప్పసప్పగా ఉంటుంది. కొందరు కారం పొడేసుకుంటారు, ఇంకా కొందరు పచ్చిమిరపకాయలు వేసి వండుతారు. సన్నగుండ మిర్చిలైతే షెడ్డ కారం ఉంటాయి. అదే జరంత దొడ్డుకాయలైతే తక్కువ కారం ఉంటాయి. గసొంటి అన్ని బజ్జీలు చేసుకుంటానికి ఆడకం చేస్తారు. ఇంతకు ఈ వంటల ప్రోగ్రాం ఎందుకు పెట్టినట్టు అంటారా? మిర్చి కారం ఉంటది గాని గీ ముచ్చట రైతులకు తీపనిపిస్తుంది. అట్లెట్లా అంటారేమో చూడురి మీరే. పచ్చిమిర్చి దూరగా అయినట్టుంది. ఇక ఇయ్యాలనో రేపో ఎర్రగైతుండొచ్చు అంటారులే. పసుపు పచ్చని మిర్చి పంటే ఇది చపాటా మిర్చి అంటారు. కుమ్రంభీం జిల్లాలకి అన్నే పండిస్తున్నాడు. పేరు రఘోత్తం రెడ్డి. మళ్ళా మందులు మాకులు కొట్టడుల్లో అంతా వెనకటి సేంద్రియ పద్ధతిని నడుస్తుంది వ్యవసాయం అంతా. అయితే మునుపు అన్నసుత అందరి లెక్కనే మిర్చి పంట వేసేదట. మరి గీ పంట ఎందుకు వేసినవే అని అడిగితే మామూలుగా మన లోకల్ మిర్చి కంటే ఖర్చు ఎక్కువనే ఉంటుంది, దిగుబడి ఎక్కువనే ఉంటుంది, మనకు రాబడి కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ లోకల్ మిర్చికి కొంచెం పంట తక్కువ వస్తుంది. గదన్నట్టు దేశవాళీ మిర్చి కంటే చపాటా మిర్చి పండిస్తే జనంత పెట్టుబడి ఎక్కువైనా అచ్చుబాటు బాగుంటదట. ఇప్పుడు మార్కెట్ లో మిర్చికి క్వింటాల్కి 20,000 ఉంటే చపాటా మిర్చికి 40,000 దాకా ఉంటదట. దీనికి అంత డిమాండ్ ఎందుకంటే ఇది ఏంటి అంటే మామూలుగా పచ్చళ్ళకు ఎక్కువ వాడుకుంటారు, అదే మెడిసిన్ కు కలర్ కి వాడుకుంటారు. అగనట తొక్కులు పెట్టుకుంటానికి మందులు తయారు చేస్తానికి చూస్తే బగ్గాడకం చేస్తారట. మన తాన తక్కువ గానీ బయట దేశాల్లో మస్తు డిమాండ్ ఉంటదట. అయితే ఆడాడ కొందరు రైతులు చపాటా మిర్చి పండిస్తున్నారు కానీ మార్కెట్ సౌలత్ లేక కడమోళ్ళు వెనుకకు తీస్తున్నారు. అమ్ముకునే సౌలత్ చేస్తేనా పచ్చ బంగారం పండించిన వాళ్ళ పంట పండినట్టే పోర్రి. రైతులు నెలలక మనం చెమట తీసి పంట పండిస్తే ఏ పాట మిగులుతుందో అందరికి ఎరుకున్న ముచ్చటే. దుక్కి దున్ని ఇత్తనాలేసిన కాంచెలి మందు కొట్టాలి, కలుపు తీపియాలి, పంట గోపియాలి, నూర్పియాలి, తూర్పాల పట్టాలి, బస్తలకెత్తాలి, మార్కెట్ పట్టుకోవాలి. ఉత్తగానే అవుతుందా? కూలోళ్ళకే 1000 అవుతాయి. పంటకొచ్చే ధర చూస్తే కూలోళ్లకు మిత్తిలు గట్టంగా రైతుకు మిగిలేది ఏముండదు. గందుకే ఖర్చులు తగ్గించే ఉపాయాలు చేస్తుంటారు రైతన్నలు. గీ అన్న లెక్క వరిషేన్ మీద డ్రోన్ తోని వీడియో షూటింగ్ చేస్తలేరు. పురుగుల మందు పిచికారీ చేస్తుర్రు. హగో దీని బొత్తలున్న డబ్బాల మందు నీళ్లు కలిపి చాలు చేయంగానే మందు జల్లుకుంటా ఒక్కటే ఉరుకుతున్నది. అటు పోయి ఎంతలొస్తుందో చూడుర్రి. చూస్తుండగానే ఎకరం పొలానికి మందు కొట్టింది డ్రోన్. నారాయణపేట జిల్లా యామ్నాన్పల్లిలా ఓ రైతు పొలంలా గిట్ల డ్రోన్ తోని మందు కొట్టించిండు. ఈ ఒక్క అన్నే కాదు, చాలా మంది ఇప్పుడు గీకమతే చేస్తున్నారు. ఒక 20-30 నిమిషాల్లోపే మొత్తం 7 ఎకరాలు వరి మొత్తం కొట్టడం జరిగింది. క్వాంటిటీ కూడా కరెక్ట్ గా వరిసేనుకు పడుతుంది. కాబట్టి హగనట
20-30 నిమిషాలనే 7 ఎకరాలకు మందు కొట్టిందంటే డ్రోన్ తోని ఎంత ఫాయిదా అవుతుందో చూడురి. అంటే గంట సేపట్ల అల్కగా 10-15 ఎకరాలకు మందు కొట్టొచ్చు. అదే కూలోళ్ళను పెడితే 2-3 రోజులన్నా పడుతుంది అల్కగా, మళ్ళా కిరాయి ఎక్కువ. అదే డ్రోన్ తోనైతే ఎకరానికి 350 రూపాయలు కిరాయి కడితే అయిపోయాయి. ఈ అన్న ఎటు మలుపుతే అటు పోతుంది. రైతన్న దగ్గరుండి చూసుకుంటున్నాడు ఎట్లెట్లా కొడుతుంది మందు అని. ఈ డ్రోన్ చేయబట్కే మంచిగా కూళ్ళ పైసలు మిగిలినాయి, టైం సుతా ఎక్కువ పట్టలే, మళ్ళా మందు సుతా షేనంతటా చల్లుతుందట. కడమోలు సుతా గిదే ఉపాయం చేస్తే ఏమన్నా ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యుర్రే అన్నలు. ఇంట్లో కరవైన ఫ్యాను, కూలరు, ఇనుప వస్తువులు, కుర్చీలు ఉన్నాయనుకోర్రి, ఏం చేస్తారు? పాతింప సామాన్కేసి ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలో కొంటారు. అట్లనే పోరల బడాయి పొంగనే కాపీలన్నీ కిలోల లెక్క అమ్మి పండ్లు కావాలంటే పండ్లు, పైసలు కావాలంటే పైసలు తీసుకుంటారు. ఇక అవన్నీ తీసుకుపోయి వాళ్ళు రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త కొత్త ఇసురాలు తయారు చేస్తారన్నట్టు. హగో అట్లనే సర్కార్ సుతా ఓ కార్యం పెట్టుకుంటే ఎంత ముద్దుగా అమలవుతుందో చూడుర్రి మీరే. చెత్త నుంచి కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తానికి కట్టిన షెడ్ ఇది. సొట్టంతా పిచ్చి చెట్లు పెరిగి చెత్త ఉన్నది గాని ఇండ్లకు చెత్త తీసుకొచ్చింది లేదు, ఎరువు తయారు చేసింది లేదు, రైతుల పొలాలకు దోలింది లేదు, గ్రామ పంచాయతీకి ఆమ్దాని వచ్చింది లేదు. ఊర్లను తేటక చేసుడే కాకుండా ఇంత ఆమ్దాని వస్తుందనే ఆలోచనతోని ఊర్ల పొంట ఇట్లా కంపోస్ట్ ఎరువులు తయారు చేసే షెడ్యూల్ కట్టిస్తే పట్టించుకునేటోళ్ళు లేక పడావు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో చాలా ఊర్లలో ఇదే పరిస్థితి. లెక్కకైతే ఊర్ల జమైన తడి చెత్త, పొడి చెత్త తీసుకొచ్చి ఈడ వేరు చేసి ప్లాస్టిక్ వస్తువులో అర్రల, ఇనుప వస్తువులో కాడ, గాజు వస్తువులో అర్రల వేసినాక చెత్త అంతా గిట్ల కుమ్మరిచ్చి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి. కానీ ఇదేం నడుస్తలేదు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఈ సేంద్రియ ఎరువు తయారు చేసిన పరిస్థితి లేదు. ఊర్ల పొంట చెత్త తీసుకుపోనికే ట్రాక్టర్లు, ఆటోలు వస్తున్నాయి, డంపింగ్ యార్డులు వస్తున్నాయి. గానీ అటు వెనక చేయాల్సిన పని ఎవ్వరు పట్టించుకోక ముంగటికి పోతలేదన్నట్టు. మొన్ననే సర్పంచులు దిగిపోయినరు. వాళ్ళు ఉన్నప్పుడు నిధులు లేక, పైసలు జాలక కార్మికులను పెట్టుకోక లాపర్వా చేసిండ్రు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అసలు అటు ముఖానే తొంగి చూస్తలేరు. ఇగేముంది మా అందుబాబులకు అడ్డాలైతున్నాయి. వాస్తవంగా ఈ ఉద్దేశం మంచిదైనా కానీ దీన్ని ఆచరణలో పెట్టే దాంట్లో అధికారులు అలసత్వం వహించడం వల్ల ఇవాళ అవి నిరుపయోగం మారిపోయి. కొత్త సర్కార్ అన్న పట్టించుకొని చెత్త నుంచి ఎరువు తయారు చేసి ఊరికింత ఆమ్దాన్ వస్తట్టు చూడాలని కోరుతున్నారు పబ్లిక్. ఏం చేస్తారో గాని లక్షలు పోసి కడితే ఉత్తగా పడావు పడబట్టే. అప్పుడే ఎండాకాలం వచ్చింది అన్నట్టే కొడుతున్న ఎండలు. ఇక ఎండాకాలంలో మనకి ఎమ్మటే యాదికొచ్చేది ఏంటంటే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజకాయలు, ముఖ్యంగా మామిడి పండ్లు. ఆల్రెడీ పుచ్చకాయలు మార్కెట్లకు వస్తున్నాయి. ఇంకా కొన్నొద్దులాగితే మామిడి పండ్లు సుత దిగుతాయి. మంచిగా షాప్ కాడికి పోయి బేరం చేసి ఇంటికి పోయి కమ్మగా తింటాం. కానీ అవి మన దాకా వస్తానికి రైతులు ఎంత తిప్పల పడతారో గీ ముచ్చట చూస్తే తెలుస్తుంది. కవర్లు కాసే చెట్ల ఏందనిపిస్తుందిలే, మామిడి చెట్లు అన్నిటికీ రైతులే కట్టిండ్రు కవర్లు. హగో చెట్టు ఓవుడు, కాయలకు కవర్లు కట్టుడు. కాత మంచిగా కాసి పండ్లు మంచిగా చేతికొస్తేనే కదా రైతులకు ఇంత అచ్చుబాటు ఉండేది. హగు గందుకే గీ ఇకమతి వేస్తుర్రు. అయితే మామిడికాయలకు మసిమంగు, రాతిమంగు బీమార్లు వస్తుంటాయట. ఒక్క కాయకొచ్చిందంటే కడమకాయలకు సుత వచ్చి పాడైతుందట. హగు గా తిప్పలు కాకుండా ఇట్లా కవర్లు గట్టి కాపాడుకుంటుర్రు కొల్లాపూర్ మామిడి రైతులు. అంతేకాదుల్లో అకాల వర్షాలు పడినా కూడా కాయల రాలకుండా ఈ పెడిసిల్ పట్టుంచుతుంది. అదేవిధంగా కాయల లోపలికి డైరెక్ట్ సన్లైట్ పడదు కాబట్టి కాయ రంగు కూడా విపరీతంగా మంచి షైనింగ్ వచ్చి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అగనట బీమార్లు రాకుండానే కాదు, ఆనలు పడ్డ, ఎండలు దంచిన సుత కవర్లుండుట్లా పండ్లు రాలిపోకుండా, ఎండలకు మాడిపోకుండా మంచిగా కాస్తాయట పండ్లు. కవర్ చూడుర్రి, లోపట నల్ల రంగు, మీదుంగా ఇటుక రంగుతోని పండ్లకు ఏం కాకుండా మంచి ఇకమతి వేసిండ్రు. కొల్లాపూర్ ఏరియాల రైతులందరూ ఇదే ఉపాయం చేస్తుర్రు. కవర్కు 2 రూపాయలు, కట్టినందుకు రూపాయి, మొత్తం 3 రూపాయల ఖర్చు వస్తుంది. గాని రేటు సుత అట్లనే వస్తుందట. మరి మార్కెట్ కు తీసుకెళ్తారు, కవర్లు కట్టుకున్న కాయలు కొల్ల రేటు బాగానే వస్తుంది. మార్కెట్ లా మామిడి పండ్ల రేటు టన్నుకు 20-30 వేలు ఉన్నదనుకోర్రి. కవర్లు కట్టిన పండ్లకు మాత్రం 40-50 వేలు వలుకుతుందట. మళ్ళా స్ప్రే కొడితే పండు మీద పడకుండా తిన్నోళ్ళకు సుత పానం నిమ్మలంగా ఉంటదట. హద్రిపోయింది కదా ఐడియా.
ఆటలంటే మనకు తెలిసి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ యాదకొస్తాయి. చాలా మట్టుకు పోరలంతా సెలవులు వస్తే బాల్ బ్యాట్ పట్టుకొని పోతుంటారు, టైంపాస్ ఆడుకొని వస్తుంటారు. కానీ కొందరు సీరియస్గా తీసుకొని రాష్ట్రం తరపున దేశం తరపున ఆడే లెవెల్కి పోతారు. అదే కాలో రెక్కో లేనోళ్ళు అయితే ఇంట్లో కూకొని టీవీలో ఆటలు చూసుకుంటా కూకోవాల్సిందే. కానీ గిల్లు అట్లా కాదుల్లో. ఒంటి కాలుతోనే హై జంప్ చేస్తున్నాడు అన్న. తోటోళ్ళు ఎట్లా దుంకుతున్నారో వాళ్ళకంటే ఇంకా జనంత ఎక్కువే దుంకుతుండు. ఉరుకుడు నడుచుడు పోటీల్లో దుమ్ము దులుపుతున్నారు మన పారా అథ్లెట్లు. ఇటు సైకిల్ ర్యాలీ తీస్తున్న గిల్లని చూడుర్రి, ఓ కాలు లేకున్నా అందరితో పాటు సైక్లింగ్ చేస్తున్నాడు అన్న. మొన్న లండన్ నుంచి ప్యారిస్ దాకా 500 కిలోమీటర్లు 3 రోజులు సైకిల్ దొక్కిండు గీ అన్న. పేరు ఆదిత్య. నేను లండన్ నుంచి ప్యారిస్ చేసినాను. 520 కిలోమీటర్స్ ఇన్ 3.5 days. అరౌండ్ 8,500 to 9,000 feet ఉండేది క్లైమ్. ఇది వన్ ఆఫ్ మై హార్డెస్ట్ రైడ్ ఉండే. ఆసియన్ గేమ్స్ లో దేశానికి 2 బంగారు బిల్లలు పట్టుకొచ్చి ఇప్పుడు పారా ఒలింపిక్స్ లో సైక్లింగ్ లో బిల్లలు పట్టుకొస్తానికి తయారైతున్నాడు. మనోన్ లెక్కనే చాలా మంది 5K 10K మారథాన్లలో టాలెంట్ చూపిస్తున్నారు. సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ పోటీల్లో కొందరు బిల్లలు పట్టుకొస్తుంటే ఇంకా కొందరు అయితే నేషనల్ గేమ్స్, ఆసియా గేమ్స్, పారా ఒలింపిక్స్ లో పథకాలు పట్టుకొస్తారు. విధికి ఎదురు ఉరుకుతున్న గిసొంటోళ్ళని చూసి నేర్చుకునేది టన్నులు టన్నుల కొద్దున్నదుల్లా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి వీకెండ్ తిన్మర్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.